అయితే అన్ని టీవీ కంపెనీలు కూడా వాళ్ళ 2026 టీవీ మోడల్స్ని అయితే లాంచ్ చేస్తూ వస్తున్నాయి. కానీ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అయినటువంటి సోనీ నుంచి మాత్రం మనకి 2026లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు కదా. మొన్న చాలామంది కూడా నన్ను సేల్లో అడిగారు, చాలామంది వెయిట్ చేశారు లిటరల్లీ చెప్పాలంటే 2026 సోనీ నుంచి ఏమైనా లాంచ్ అవుతాయేమో తీసుకుందామని. కానీ వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట. అప్పటికి మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కానీ ఇప్పుడు ఫైనల్లీ మనకి సోనీ నుంచి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సోనీ బ్రావియా 3 ఉంది కదా, దీంట్లో మనకి 2 సిరీస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది. మనకి జనరల్గా సోనీ నుంచి ఏదైనా ఒక టీవీ వస్తుంది అని అంటే పెద్దగా మనం ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకనంటే ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేస్తే కొత్తగా వచ్చేటువంటి వర్షన్స్లో మనకి ఎలాంటి అప్గ్రేడ్స్ అయితే ఉండవు. జస్ట్ పేరు ఒకటే 2025 మోడల్. ఇప్పుడు 2024 మోడల్ చూస్తున్నాం అనుకోండి, దానికి నెక్స్ట్ ఇయర్కి 2025 మోడల్ అని చెప్పి చేస్తూ ఉంటారు. సో అలా పెద్ద చేంజెస్ అయితే కనిపించవు, ఓన్లీ మనకి ఆ మోడల్ చేంజ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కొంచెం అగ్రెసివ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి వేరే టీవీస్తో కంపేర్ చేస్తే సోనీ అనేది ఆబ్వియస్లీ మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సోనీలో మనం ఎల్ఈడి కొనే ప్రైస్కి బయట మనం మినీ ఎల్ఈడి టీవీ కూడా కొనేయచ్చు. కానీ మనకి ఇక్కడ టాప్ నాచ్ ఏంటి అని అంటే వీటి యొక్క ప్రాసెసర్లు కానీ, వీటి యొక్క పిక్చర్ క్వాలిటీ కానీ, సౌండ్ కానీ, అప్ స్కేలింగ్ కానీ, యూఐ కానీ, దీని ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అందుకే అక్కడ మినీ ఎల్ఈడి కూడా వదిలేసి ఇక్కడ ఎల్ఈడి తీసుకోవడానికి చాలా మందికి ఒక కారణం అనమాట ఇది. ఇక మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 2026లో కొంచెం అగ్రెసివ్గా అయితే మూవ్ అయిందని చెప్పాలి. ఈ బ్రావియా 3 2 సిరీస్లో వచ్చేటప్పుడు మనకి ఎక్స్ఆర్ ప్రాసెసర్ని యూస్ చేస్తూ ఉన్నారు. జనరల్గా మనకి X1 ప్రాసెసర్ వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఎక్స్ఆర్ ప్రాసెసర్ని అయితే యూస్ చేస్తున్నారు అనమాట. వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ సోనీలో ఇది. 4K 120 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే గేమ్స్ ఆడుకోవాలనుకుంటారో వాళ్ళకి కానీ ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. విఆర్ఆర్ కానీ, ఏఎల్ఎం కానీ, డాల్బీ విజన్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ, డిటిఎస్ ఎక్స్ సపోర్ట్ కానీ, ఇలా అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. గేమర్స్ కానీ, మూవీ లవర్స్ కానీ ఒక పండగని అయితే చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ మనకి చెప్తాను కదా ఇందాక నేను మీకు ఎక్స్ఆర్ ప్రాసెసర్. యాక్చువల్గా సోనీ యొక్క స్ట్రెంత్ ఏంటి అని అంటే ఈ ఎక్స్ఆర్ ప్రాసెసర్ అనే చెప్పుకోవాలి. పేపర్ మీద స్పెక్స్ కన్నా రియల్ వరల్డ్లో పిక్చర్ క్వాలిటీ కానీ, ఆ ప్రాసెసింగ్ కానీ సోనీ అనేది చాలా ఎక్కువ గట్టిగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అండ్ మనం రియల్ టైంలో చూసినప్పుడు కూడా మనకి వేరే టీవీస్తో కంపేర్ చేసినప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. యూట్యూబ్ వీడియోస్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మనం పక్కన పెట్టి కంపేర్ చేసి చూసినా మనకి యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసినా కానీ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి చెక్ చేయండి, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్కిన్ టోన్ న్యాచురల్గా ఉంటాయి, మోషన్ స్మూత్గా ఉంటుంది. లో క్వాలిటీ కూడా మనకి హై క్వాలిటీ కంటెంట్కి అప్ స్కేల్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనము క్రికెట్ చూసినప్పుడు, మూవీస్ చూసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్ సైడ్ కూడా ఫైనల్లీ సోనీ అనేది కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి 2.1 HDMI పోర్ట్ తీసుకొస్తున్నారు. 4K 120 FPS తో వస్తుంది. విఆర్ఆర్, ఏఎల్ఎం, డాల్బీ విజన్ గేమింగ్, అలాగే మనకి డెడికేటెడ్ గేమ్ మెనూ వస్తుంది. సో ఇలా మనకి సపోర్ట్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ సోనీ అనేది మనకి అఫీషియల్గా ఏం చెప్తుందంటే PS5 కోసం ఎస్పెషల్లీ మేము డిజైన్ చేసామని అయితే చెప్తూ ఉంది, అంటే ఆప్టిమైజ్ చేసామని చెప్తూ ఉంది. కానీ ఆల్రెడీ మనకి ఉంది కదా అంటే, కానీ ఇప్పుడు మనకి దాన్ని ఇంప్రూవ్ అయితే చేశారనమాట. మీరు ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. చాలా మందికి అదే డౌట్ ఉంటుంది, ఆల్రెడీ ఉంది కదా PS5 మళ్ళీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా కొంచెం బెటర్గా మనకి ఆప్టిమైజేషన్ అయితే చేశారనమాట. అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. ఇక సాఫ్ట్వేర్ అనేది మొత్తం మనకి గూగుల్ మీద రన్ అవుతుంది. అలాంగ్ విత్ మనకి గూగుల్ అసిస్ట్ కానివ్వండి, యాపిల్ ఎయిర్ ప్లే 2 కానివ్వండి, యాపిల్ హోమ్ కిట్ కానివ్వండి, అలెక్సా సపోర్ట్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటి అని అంటే సోనీ అఫీషియల్గా కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. ఫ్యూచర్లో మనకి OTA అప్డేట్స్ ద్వారా గూగుల్ జెమినీ ఏఐని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మాత్రం అతి పెద్ద అప్గ్రేడ్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దీని మీనింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఫ్యూచర్లో టీవీతో ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మొబైల్లో ఎలా అయితే జెమినీ అయితే ఇంటరాక్ట్ అవుతూ ఉన్నామో సో అలా మనం టీవీతో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, మీరు ఒక యాక్షన్ మూవీ కానీ సజెస్ట్ చేయని అడిగారు అనుకోండి, ఆటోమేటిక్గా అది సజెస్ట్ చేస్తుంది మీకు. లేదా బ్రైట్నెస్ రెడ్యూస్ చేయాలంటే రెడ్యూస్ చేస్తుంది. మీరు కమాండ్ ఇస్తే అది ఎగ్జాక్ట్గా మీకు ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. మీరు యూట్యూబ్లో ఏదైనా టెక్ వీడియోస్ ప్లే చేయండి అని అంటే ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ మీరు ఏ కమాండ్ ఇచ్చినా సరే ఆల్రెడీ ఏ ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదొకటి వీళ్ళకి బిగ్ అనౌన్స్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక ఆడియో ఎక్స్పీరియన్స్కి వచ్చేటప్పటికి ఆడియో అనేది మీకు డాల్బీ అట్మాస్ ఆల్రెడీ సపోర్ట్ ఉంది, అండ్ డిటిఎస్ ఎక్స్ సపోర్ట్ కూడా మనకు ఉంది. అండ్ సోనీ టీవీలో డైలాగ్ క్లారిటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఇక మనం మూవీస్ కానీ లేదా ఓటీటీ కంటెంట్ కానీ చూసేటప్పుడు వాయిస్ అనేది చాలా క్లియర్గా అయితే ఉంటుంది. ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవైజ్ అయితే చేశారనమాట. ఇవన్నీ మీకు ఆన్ పేపర్ మీద గట్టిగా కనిపించకపోవచ్చు, కానీ ప్రీవియస్ వర్షన్స్ మీరు వాడుతున్నా లేదా మీరు ఒక కొత్త టీవీ కొనుక్కున్నా మీ పాత టీవీతో కంపేర్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది డబుల్ అయితే అవుతుందన్నమాట. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు మంచి సౌండ్ బార్ కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్కి అయితే ఈ కొత్త బ్రావియా 3 2 సిరీస్ అయితే మీకు తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక ప్రైసింగ్, దీని యొక్క అవైలబిలిటీ విషయానికి వస్తే, ప్రైసింగ్ విషయానికి వస్తే మనకి 55 ఇంచెస్ మోడల్ బ్రావియా 3 2 సిరీస్ అనేది 99,990 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది.
55 ఇంచెస్. ఇక 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 1,24,990 రూపీస్. 75 ఇంచెస్ వచ్చేటప్పటికి 1,79,990 రూపీస్ అయితే ఉంది. ఇంకా మనకి పెద్ద టీవీలు కూడా వస్తున్నాయి దీంట్లో 85 ఇంచెస్, అది వచ్చేటప్పటికి 3,05,990 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సోనీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 55 కానీ 65 కానీ 75 కానీ ఇవన్నీ కూడా మీకు మే అయిపోయిన తర్వాత ఇక సేల్స్లోకి అందుబాటులోకి వచ్చేస్తాయని చెప్తున్నారు. అంటే ఈ మంత్ కంప్లీట్గా అయిపోయింది అనుకోండి, ఇక మనకి సేల్స్లోకి వచ్చేస్తాయి. లేదంటే ఈ మంత్ ఎండ్ కల్లా మీకు కొన్ని వెబ్సైట్స్లో అవైలబుల్లో ఉండే అవకాశం ఉంది. ఈవెన్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్ అవకాశం ఉంది. ఒకవేళ లేదు అని అనుకుంటే ఈ మే తర్వాత మళ్ళీ మీకు వెంటనే జూన్ కల్లా ఖచ్చితంగా మీకు సైట్స్లో అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఏదైతే 85 ఇంచెస్ మోడల్ ఉందో ఇది మనకి ఆగస్ట్ తర్వాత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం మనకి ఆగస్ట్లో లాంచ్ అవుతుంది, కానీ ఆగస్ట్ తర్వాత మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, లేదా ఆగస్టు మంత్ ఎండ్ కల్లా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 100 ఇంచెస్లో కూడా వేరియంట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసిందనమాట. అది వచ్చేటప్పటికి మీకు ఆగస్టు, జూలై ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా ఇప్పుడే తీసుకొస్తామని అయితే చెప్పలేదు, టైం పీరియడ్ మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సోనీకి ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అనేది ఒకటైతే ఫేస్ అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే నేను నాకు చెప్పాను కదా మీకు, ప్రైస్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎల్ఈడి టీవీ తీసుకుంటే వేరే వాటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టీసీఎల్ కానీ, హైసెన్స్ కానీ, మనం ఏది తీసుకున్నా ఫిలిప్స్ కానీ, కూకా కానీ, ఇట్లా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి కదా. అంటే మేజర్గా మనం ఇక్కడ కాంపిటేటివ్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే టీసీఎల్ కానీ, హైసెన్స్ కానీ బెస్ట్ బ్రాండ్స్ కాబట్టి అక్కడ మనకి మినీ ఎల్ఈడి టీవీలు వచ్చేస్తున్నాయి ఇక్కడ మనకి ఎల్ఈడి ప్రైస్కి. అది కూడా బ్రైట్నెస్ అనేది హైగా ఉంటుంది అండ్ మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుంది, అగ్రెసివ్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి కాబట్టి ఎందుకు మనం ఈ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనే క్వశ్చన్ చాలా మందికి రైజ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి సో దాన్ని ఎలా వీళ్ళు సాల్వ్ చేస్తారనేది ఖచ్చితంగా అయితే మనం చూడాల్సి ఉంటుంది. బికాజ్ ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ బడ్జెట్లో మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, పెద్ద టీవీలు కావాలని అయితే చూస్తూ ఉన్నారనమాట. సో కాంపిటీషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా అయితే ఉండబోతుంది ఫ్యూచర్లో. అండ్ దానికి తోడు మనకి ఎలక్ట్రానిక్ ప్రైజెస్ పెరగడం కూడా సోనీకి ఒక పెద్ద గట్టి దెబ్బ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ కొలాబరేషన్ ఏదైతే ఉందో సోనీ కానీ టీసీఎల్ కొలాబు ప్రస్తుతానికి అది అంత అగ్రెసివ్గా ముందుకైతే వెళ్ళలేదు, ఫ్యూచర్లో అయితే వస్తుంది కానీ ఎక్కడ క్లారిటీ అయితే వీళ్ళు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనం ఒక విషయం అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, సోనీ సినిమాటిక్ ఫీల్ తీసుకురావడం విషయంలో మాత్రం స్టిల్ నంబర్ 1గానే ఉంటుంది. మీరు ఏ టీవీలైనా వాడండి, ఎంత బ్రైట్గానే ఉండనివ్వండి కానివ్వండి, ఇది మాత్రం చాలా బాగుంటాయి. కలర్స్ అనేవి ఎక్కడకు మీకు ఓవర్గా ఉండడం, డల్గా ఉండడం అట్లా ఏమనిపించదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు సోనీ టీవీ పిక్చర్ క్వాలిటీకి అలవాటు పడ్డారు అని అంటే ఏ పిక్చర్ క్వాలిటీ కూడా మీకు నచ్చదు అనమాట. ఈవెన్ చాలామందికి సోనీ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఎల్జీ నచ్చని వాళ్ళు ఉన్నారు, కొంతమందికి సామ్సంగ్ నచ్చని వాళ్ళు ఉన్నారు, టీసీఎల్ నచ్చని వాళ్ళు ఉన్నారు. సో 100% ఏ బ్రాండ్ కూడా ఎవరిని సాటిస్ఫై చేయలేదు. బట్ ఓవరాల్గా మనము అందరికీ నచ్చిన టీవీల విషయంలో చూసుకున్నట్లయితే సోనీ అనేది ఒక మ్యాజిక్గా అయితే మనం చెప్పుకోవచ్చు, నో డౌట్. దాంట్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చా అంటే ఆల్రెడీ మీరు 2025 120 Hz టీవీస్ యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం మీకు ఇమీడియట్గా అయితే మీరు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు 2025 సోనీ టీవీలు యూజ్ చేస్తున్నారంటే మాత్రం మీరు అసలు అప్గ్రేడే అస్సలు అవసరం లేదు. ఓల్డ్ టీవీలు అలాగే యూజ్ చేయండి. ఓల్డ్ టీవీల్లో మీకు PS5 గేమింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ మూవీ లవర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఎలాంటి డౌట్ లేదు. 2026 బ్రావియా లైనప్ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇక్కడ ఇవే అనమాట. పెద్దగా అయితే చేంజెస్ లేనప్పటికీ కూడా కొన్ని మేజర్గా మాత్రం మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఈ జెమినీ ఇంటిగ్రేషన్ కానివ్వండి అండ్ గేమింగ్ పరంగా మనకి ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ చేయడం కానివ్వండి, ఇవి కొంచెం బెటర్ అయితే అనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇవి కూడా లేకుండా పాత మోడల్స్ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ నేమ్ బ్రాడ్జింగ్తో రీబ్యాడ్తో మనకి తీసుకొచ్చేసిన మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫైనల్గా మీరు ఒకవేళ సోనీ నుంచి బ్రావియా 2 సిరీస్ తీసుకోవాలి అనుకుంటే ఇవి ఈ లాంచ్ డేట్స్ కానివ్వండి అండ్ వాటికి సంబంధించిన మోడల్స్ కానీ ఏ ప్రైస్ దగ్గర అవైలబుల్ ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి అఫీషియల్గా మనకి సోనీ నుంచి వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే. ఇంకా ఏదైనా వచ్చాయనంటే మాత్రం వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏది నచ్చుతుంది, అంత ప్రైస్ పెట్టి సోనీ తీసుకోవడం బెటర్ అంటారా, లేదా మనకి బడ్జెట్లో వచ్చేటువంటి టీసీఎల్ కానీ, హైసెన్స్ కానీ ఇలాంటి బ్రాండ్స్కి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటారా? సో అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాజ్ ఎందుకు అనంటే మీ కామెంట్ అనేది చాలా వాల్యూ నాకు. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను ఏ టీవీస్ పర్చేస్ చేసి మీ ముందుకు రివ్యూస్ తీసుకురావాలనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకే అడుగుతూ ఉంటాను ఇప్పుడు కూడా. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారనుకుంటే మాత్రం మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.